సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపహాడి ఇథనాల్ ఫ్యాక్టరీ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పరిశ్రమ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిశ్రమను రద్దు చేయాలని నిరసనకారులు ఆందోళనకు దిగారు. మోతే మండలం రావిపాడు గ్రామంలో నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ కంపెనీ వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యానికి కాదు, అదేవిధంగా రైతాంగానికి కూడా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇథనాల్ కంపెనీ కనుక ప్రారంభం కనుక అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 30 గ్రామ పంచాయతీలకు చాలా అనారోగ్యాలకు గురయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. దీంతోపాటు ప్రధానంగా ఈ రావిపాడు గ్రామంతో పాటు కోటపాడు కానీ, అదేవిధంగా శెట్టిగూడెం కానీ, అదేవిధంగా సర్వారం, మన అప్పనగూడెం, బురకచర్ల, అదే కూడలి దాదాపు ఒక 10-15 గ్రామాలకు పూర్తిగా దీని ఎఫెక్ట్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కనుక పూర్తయితే కనుక ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక జబ్బులు కూడా, ఎందుకంటే ఇథనాల్ కంపెనీ సందర్భంగా తయారైనటువంటి ముడి సరుకు కానీ తయారవుతున్న కాలుష్యం మూలంగా మొత్తం కూడా ప్రజలందరూ కూడా జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. ప్రధానంగా శాస్త్రవేత్తలు కానీ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు, ఇది క్యాన్సర్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. గ్రామసభ నిర్వహించిన తర్వాతనే ఏదైనా కంపెనీకి స్టార్ట్ చేయాలి. కానీ రావిపాడు గ్రామంలో అలా చేయకుండా కేవలం గ్రామసభ చేయకుండా ఒకరితోటి మాట్లాడుకొని స్థానిక ప్రజాప్రతినిధులతో సంతకాలు పెట్టుకొని తీర్మానం చేశారు. దీనివల్ల చుట్టుపక్కల ఉండే రైతాంగానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని చెప్పేసి